అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఒసాకా సిటీ నుండి బయలుదేరి ఒక 55 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం బయట అడవిల్లోకి వచ్చాము. మీకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్లో ఇలాంటి ప్లేసెస్ నేను చూపించలేదు కదా. మొత్తం చూడండి ఎలా ఉందో. అసలు బ్యాక్గ్రౌండ్ అంతా అడవి, దట్టమైన అడవి. ఈ అడవిలో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ అడవిలో ముఖ్యంగా విలేజెస్ని కవర్ చేయడానికి వచ్చా. మీరందరూ గోల చేసేస్తున్నారు కదా, పల్లెటూర్లు చూపించండి, జపాన్ పల్లెటూర్లు అని. ఇంపార్టెంట్ అయిన విషయాలు చాలా తెలియజేయబోతున్నాను. ఈ వీడియోలో చివరి దాకా చూడండి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక్కడ విషయాలన్నీ పైనుండి కొండలో నుండి నీళ్లు కిందకి ప్రవహిస్తున్నాయి. అసలు ఇది చాలా ఫేవరెట్ నాకు, ఇలా నీళ్లు ప్రవహించేటప్పుడు ఆ వ్యూని చూడటం అంటే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, జపాన్ అంటేనే అసలు బాగా ఎక్స్పెన్సివ్. అసలు ఈ ఎక్స్పెన్సివ్ని లోకల్స్ కూడా బేర్ చేయలేనంత పరిస్థితి అంట. ఇక్కడ అబాండన్ హౌసెస్ అని చెప్పి చాలా ఫేమస్. ప్రపంచం అంతా వచ్చి ఈ హౌసెస్ని ముఖ్యంగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇదిగోండి, ఇక్కడ చూడండి, నా వెనక ఒక ఇల్లు ఉంది, చూసారా ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్గా నిర్మించారు. నాకు తెలిసి ఈ హౌస్కి మేబీ 30 సంవత్సరాలు ఏజ్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎవ్వరూ ఉండట్లా. ఇలాంటి ఇల్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి ఇక్కడ జపాన్లో. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అంట. ఇదిగోండి, ఇలా వదిలేసి వెళ్ళిపోతారంట ఫ్యామిలీస్. కొన్నిసార్లు అయితే పెద్దవాళ్ళు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా సిటీలో బతకాలని చెప్పి అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కదా. ఇలా పల్లెటూరులో ఎవరో ఉండట్లేదు. ఈ దీంట్లోనే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, ఉండి వాళ్ళు ఇక్కడే చనిపోతారంట. ఒక్కోసారి కొన్నిసార్లు వాళ్ళు లోపల చనిపోయిన విషయం కూడా బయట వాళ్ళకి తెలియదు. వారం రోజులు 10 రోజుల తర్వాత ఏదైనా వాసన వచ్చి అట్లా రోడ్డు మీద లేపుడు ఏమైందా ఇంకా రాకపోతే వచ్చి చూసి అప్పుడు బాడీని తీసి తర్వాత కార్యక్రమాలు ఫినిష్ చేస్తారంట. కొంతమంది ఏమో ఇన్ని 100 సంవత్సరాలు ఉంటున్నారా, పిల్లలకేమో వేరే డ్రీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఫార్మింగ్ చేస్తూ ఇక్కడే ఉంటారు కదా, వీళ్ళని ఫాలో అవ్వరంట వాళ్ళు. అందుకని వీళ్ళు పేరెంట్స్ కూడా పిల్లలకి రాయారంట కొంతమంది ఏమో. ఇవి అట్లానే వదిలేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఆ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఖరీదంట. అందుకని కొంతమంది ఆ రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు లేక పేరెంట్స్లో ఉండి పిల్లలకి మార్చుకోవడానికి కూడా వదిలేస్తారంట పూర్తిగా. అలా అబాండన్ చేసిన హౌసెస్, అలా పాడుపడ్డ ఇళ్ళన్నీ కొన్ని సంవత్సరాలకి గవర్నమెంట్ టేక్ ఓవర్ తీసేసుకుంటుంది. టేక్ ఓవర్ తీసుకుని కొంతమంది ఫారినర్స్ వస్తున్నారు ఇప్పుడు బాగా ఇక్కడికి జపాన్కి. వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటే ఇలాంటి హౌసెస్ అన్నీ చూపిస్తారు. వీళ్ళు కొత్తగా తీసుకుంటున్నారంట. తీసుకుని మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ అన్నా కూడా మాటలు కాదు, దగ్గరగా కోట్లలో ఖర్చు అవుతుంది ఇక్కడ రెనోవేషన్ చేయించాలన్న. ఇప్పుడు ఆ ఇల్లు పనికిరాదు. ఎందుకంటే ఆ ఇల్లు అన్నీ ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం స్టాండర్డ్ లెవెల్స్లో అప్పుడు కట్టినది. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు కదా, జపాన్ చెప్పుకున్నాం కదా మనం, సంవత్సరానికి 1500 సార్లు పైగా ఇక్కడ భూకంపాలు వస్తాయంట. అలా వచ్చినప్పుడు ఇల్లు స్టాండర్డ్ ఎలా ఉండాలి? 2020లో 2024లో ఎలా కడతారో స్ట్రాంగ్గా అలా దృఢంగా ఉండాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళు మొత్తం పగలగొట్టి రెనోవేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మళ్ళీ పునాదుల నుండి. చూడండి, ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ అవే. చూడండి, పల్లెటూరులో ఎవ్వరూ లేరు ఇప్పుడు, ఒక్కళ్ళు కూడా. ఇలా అసలు జపాన్లో ఉంటుందని నేనే ఆశ్చర్యపోతున్నాను. మీకు కూడా ఆశ్చర్యంగా కలిగించవచ్చు. ఎందుకంటే మనం ఎంత డెవలప్డ్ సిటీ చూసుకున్నాం. వెనక పక్కన ఇల్లు ఇవన్నీ అయ్యే. చూడండి, ఇలాంటి ఇల్లు మొత్తం లక్షల్లో ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ తాడు కట్టేసి ఉంది, క్లియర్గా రాసి ఉంది. పోలీస్ వాళ్ళు ఎవరో పెట్టి ఉండొచ్చు, ఆ ప్రాపర్టీ లోపలికి వెళ్ళకూడదు అన్నట్లుగా, పర్మిషన్ లేకుండా. ఇక్కడ ఒక విషయం, ఇళ్ళల్లో ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నా కూడా అంట ఇళ్ళల్లో సౌండ్ చేయకూడదంట. సౌండ్ చేసామంటే వచ్చి డోర్ వచ్చి కొట్టి ఎందుకు సౌండ్ చేస్తున్నావు అని అడగరు. డైరెక్ట్గా పోలీసు కాల్ చేస్తారు. పోలీసు వచ్చి మన ఇంటి తలుపు కొట్టి అడుగుతారు, ఏంటి సమస్య, ఎందుకు అరుపులు వస్తున్నాయి మీ ఇంట్లో ఉండి అని. అలాగే మరొక సింపుల్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఇక్కడ చాలా వరకు టీవీ చూస్తారు కదా లోకల్స్, వాళ్ళు మ్యూట్లో పెట్టుకునే చూస్తారంట. మ్యూట్లో పెట్టుకుని చూస్తే వాయిస్ ఎట్లా వినపడుతుందా బాబు అంటే లోకల్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. కింద జపనీస్లో సబ్ టైటిల్ కూడా వస్తుందంట. అంటే ముఖ్యంగా ఎందుకు అలా అనుకుంటున్నారు, ఆ వాల్స్ ఉంటాయి చూసారు, అది అన్ని ఇల్లు ఎలాగుంటాయని కాదు, కొన్ని ఇల్లు మట్టికే ఆ వాల్స్ చాలా తక్కువగా ఉంటుందంట, సన్నగా. నేను ఇట్లా కొడితే అవతల పక్క కూడా వినపడుతుంది, నా మాటలు కూడా వినపడతాయి. అంత స్ట్రాంగ్గా ఉండవు వాల్స్ ఇక్కడ. మొత్తం ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయారో చాలా విచిత్రమైన లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఫార్మింగ్ చేసినట్టున్నారు. ఇలా కూడా
ఇళ్ళ ముందే చిన్న చిన్న స్థలాలు కొంచెం ఉంటాయి, అక్కడే వ్యవసాయం పండించుకుంటున్నారు. నాకు తెలిసి ముందు కాలంలో ఇంకా వ్యవసాయం చూడాలంటే చాలా కష్టమే. కానీ మనం నాగసాకి వెళ్ళాం కదా ట్రైన్లో, అక్కడ మట్టికి వ్యవసాయం చాలా బాగుంది. ఫ్లాట్గా ఉన్నాయి ల్యాండ్స్, వరి బాగా ఎక్కువగా పండిస్తున్నారు. వరి కూడా చెప్తున్నారు బాస్మతి రైస్ వచ్చి ఇక్కడేమో 1000 రూపాయలు ఉంటే మన బాస్మతి రైస్, కానీ ఇక్కడ లోకల్ రైస్ వచ్చి ఇంకా ఖరీదు ఎక్కువ అంట, 1500 రూపాయల దాకా ఉంటుందంట. నేను లోకల్ స్టిక్కీ రైస్ కూడా తిని చూసాను, బాగుంది, చక్కగా మేనేజ్ చేయొచ్చు. మన సోనా మసూరి రైస్ దొరకకపోయినా కూడా. ఇదిగోండి, ఇక అటు నుండి ఇదిగోండి కొండల్లో ఉన్న ప్రాంతంలో చూసారు ఎట్లా నడుచుకుంటూ వచ్చాను నేను ఇక్కడికి. ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్తాను, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం ఇల్లు చూడండి ఎలా పాడుపడిపోయి, ఎలా మొక్కలతో. మళ్ళీ మరొక విషయం, దాంట్లో లోపల చెత్త సామాను ఉంటుంది చూసారు, ఆ సామాను లేకపోతే సోఫా సెట్లు అవన్నీ కూడా తీసి రోడ్డు మీద ఎప్పుడు పడితే అప్పుడు పడేయలేము. అలా పడేయాలన్నా కూడా దానికి మళ్ళీ సపరేట్గా చాలా ఖర్చు అవుద్దంట. అందుకని చెప్పి ఇదంతా తలకాయ నిప్పెందుకని చెప్పి జనాలు వదిలేసి వెళ్ళిపోతారంట. పట్టణం వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని అక్కడే పోతారంట. వీడిని ఇక మర్చిపోతారు ఇళ్ళని. ఎంత బాగుంది చూడండి ఇల్లు, వండర్ఫుల్గా ఉంది కదా. ఈ కొండ ప్రాంతంలో తిరుగుతున్నాం కనీసం ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో. మొత్తం ఎల్డర్ పీపుల్, వయసు అయిన వాళ్ళు ఉన్నారు తప్ప అసలు యంగ్ జనరేషన్ అస్సలు కనపడట్లేదు ఇక్కడ. BMW అనుకుంటా, BMWే. ఇక్కడ పీపుల్కి కొంతమందికి ఒక విషయం కూడా ఉంది, వాళ్ళ కంట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళు అంత డబ్బు ఉన్నా సరే స్పోర్ట్స్ కార్ కొనాలి, బెంజ్ కొనాలి, BMW కొనాలని అనుకోరంట. ఏదో యంగ్ జనరేషన్ తప్ప మ్యాక్సిమం టొయాటా, హోండా, మాజ్దా ఇక్కడ లోకల్ బ్రాండ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. మన కంట్రీ మనం డెవలప్ చేసుకుందాము, ఫ్యూచర్స్ తక్కువ ఉన్నా పర్లేదు అని చెప్పి. చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు జపాన్లో ఇవన్నీ మీకు చూపిస్తుంటే. ఇదిగోండి నాకు ఇష్టమైనది చెప్పానుగా మీకు ఇందాకడ, ఇలా నీరు, కొండల్లోని నీళ్లు ప్రవహిస్తుంటే చాలా చూడాలనిపిస్తుంది. అలాగే మంచి ఫ్రెష్ వాటర్ కూడా చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి నీరు, మరియు చల్లగా కూడా ఉంటాయి. ఇదిగోండి అసలు ఈ ఇంటి లోపల ఎలా ఉంటుంది అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాను. పావులు ఉంటాయో భయం వేస్తుంది మొదట. అలాగే దట్టమైన అడవి కదా, పాడుపడిపోయిన బిల్డింగ్లు, మొత్తం బ్యాంబూ ట్రీస్. ఇదిగోండి చూడండి, చాలా విచిత్రమైన లోకంలో ఉన్నామనిపిస్తుంది జపాన్లో మనం. అలాగే ఏసీ కూడా ఉన్నాయి చూడండి, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఇక అంతే. ఇదిగోండి గేటు లోపలికి వెళ్తున్నాను, చూడొచ్చు ఎలా ఉంటుందో ఏంటో. కానీ కింద పైన అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. గుండెలో దడబుడుతుంది నాకు అసలు. ఇలాంటి ప్రదేశాల్లో ఇంతకుముందు నేను ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఒక్కసారి సెర్బియాలో తప్పిపోయాను ఫారెస్ట్లో, చాలా భయం వేసింది అప్పుడు, ఎలుకబంట్లు అటాక్ చేస్తాయో అని చెప్పి. చివరికి ఎలానో లోకల్స్ పట్టుకొని వాళ్ళు దారి చూపించారు నాకు. అసలు చనిపోయిన తర్వాత వీళ్ళంట కొంతమంది ఒక ప్రెస్టేజ్ కోసం ముందే చనిపోకముందే స్థలం అనేది ఇక్కడ చాలా ఖరీదంట. కొన్నిసార్లు వాళ్ళని పాతి పెట్టే ప్రదేశం 2 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఖర్చు పెట్టి ఆ ప్లేస్ కొనుక్కుంటారంట సెమిట్రీలో. చూడండి అంత గెత్తుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారంట. తర్వాత పలక మీద డిజైన్ చేస్తారు చూసారు, అది అసలు జపాన్ వాళ్ళకి ఇండియా అనేది చాలా ఫేమస్ అంట. ఇండియా, తమిళనాడు, చెన్నై నుండి తెప్పించుకునేవారంట ఇక్కడ జపనీస్ పీపుల్ అంతా. ఆ రాళ్ళు అప్పట్లోనే 20-30 సంవత్సరాల క్రితమే, అప్పట్లోనే 3 లక్షల రూపాయలకు ఖరీదు ఉండేవి అవి, మన చెన్నై నుండి తెప్పించుకున్న రాళ్ళు. ఆ రాళ్ళు, ఈ సెమిటరీలు ఇంత మెయింటైన్ చేసేవాళ్ళు. ఇక్కడ చూడండి ఏదో కానీ రాయి మీద రాసి ఉంది, మరి ఏంటో కానీ తెలియదు. మన వాళ్ళు స్కాన్ చేసి చూడొచ్చు ఏంటిదని పేరు. ఇక్కడ కొన్ని వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, వయసుతో సంబంధం లేదు, 70 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు, 80 ఏళ్ళ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ 60 సంవత్సరాలు రిటైర్మెంట్ తీసుకోవాలని రూల్ ఉందంట. కానీ ఆ తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీగా జాయిన్ అవుతారంట మళ్ళీ అదే కంపెనీలో. ఫస్ట్ ఏమో పర్మనెంట్ ఎంప్లాయీ, తర్వాత అట్లాగా. కొంతమంది ఏమో తర్వాత ఇక 65 ఏళ్ళ నుండి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి చెప్పాక 100 సంవత్సరాలు కన్ఫామ్గా బతుకుతారు వీళ్ళందరూ, ఈ జనం అంతా. అలాగే గవర్నమెంట్ కూడా వీళ్ళకి మనీ పే చేస్తుందంట. 60-65 వేలు దాటిన వాళ్ళకి ఒక పెన్షన్ అమౌంట్ లాగా. ఎందుకంటే చాలామంది ఇక్కడ మనీ కట్ చేసుకుంటారు కదా శాలరీలో ఉండి, వాళ్ళు క్లెయిమ్ చేసుకోరంట. అదంతా పెద్ద పైల్ అయి ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. ఇదిగోండి
ఇప్పుడే మేము ఒక ఇంటి లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా, చుట్టూత ప్రహరీ గోడ కట్టి ఐరన్ గిల్స్ కట్టి చాలా డేంజరస్గా ఉంది ఈ ప్రదేశం అంతా. ఒకప్పుడు అసలు ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉండేవారో అనిపిస్తుంది. ముఖ్యంగా ఇల్లు ఎంత బాగుందో చూడండి. ఏసీ కూడా పానాసోనిక్ది, అట్లాగే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇదిగోండి వాటర్, మొక్కలకి వాటర్ పెట్టుకుంటారు కదా, అది దీంట్లోని వాటర్ వస్తున్నాయి లేదో చూద్దామా మనం ఇప్పుడు. రాట్లా. ఇదిగోండి టాయిలెట్ కూడా బయట ఉంది. ఇక్కడ ఒక రూమ్ చూడవచ్చు, మొత్తం వుడెన్తో నిర్మించిన రూమ్. డోర్లు మొత్తం అన్నీ లాక్ చేసి ఉన్నాయి, అందుకని వేరే హౌస్కి వెళ్దాం మనం, చూద్దాం మీకు ఎలా ఉంటుందని చూపించాలనుకుంటున్నా. లోపల కూడా సోఫా సెట్లు, రెఫ్రిజిరేటర్లు అన్నీ వదిలేసి ఉంటాయి, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. చాలామంది జపాన్లో పూర్ పీపుల్ ఉండరు అనుకుంటారు, ఇక్కడ కూడా ఉంటారు. అది మన ఊర్లో 20,000 శాలరీ అంటే ఇక్కడ 1,50,000 శాలరీ, 2 లక్షల శాలరీ అని అర్థం. ఆ 2 లక్షలు కూడా చిటికలు అయిపోతాయి శాలరీ వచ్చిన రోజే. ఇదిగోండి జపాన్లో అది ఎంత కష్టంగా అసలు జీవితం అనుభవిస్తున్నారో జీవిస్తున్నారో. ఇక్కడ మొత్తం కట్టెలు పెట్టుకున్నారు, ఎందుకంటే చలికాలంలో మొత్తం మంచు పడుతుంది కదా, అలాగే వంట కూడా. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రికల్ లైన్ వెళ్తుంది పైన, కానీ ఈ ఇంటికి మట్టికి కనెక్షన్ ఇచ్చలేదు. అలాగే లోపల మనుషులు కూడా నివసిస్తున్నారు ఇక్కడ. చాలా విచిత్రంగా ఉంది చూడండి. అడవిలో ఇలాంటి ఇల్లు నివసిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అలాగే బయట కూడా చూడండి, చలిమంటలాగా కాచుకోవడానికి ఒక డ్రమ్లో పెట్టి దాంట్లో కట్టెలు వేసి, ఇక్కడ చూడండి ఏదో కానీ ఒక బాక్స్ ఉంది, మరి ఆ బాక్స్లో ఏమైనా ఐటమ్స్ ఉంటే ఉండొచ్చు, నేను ప్రయత్నించట్లేదు, మళ్ళీ పీపుల్ వచ్చినా కూడా బాగోదు కాబట్టి. ఇక్కడ ఇతనికి గోల్ఫ్ ఆడటం అంటే చాలా ఇష్టమేమో, చూడొచ్చు ఇదిగోండి గోల్ఫ్ బాల్స్ ఉన్నాయి లైన్లో పెట్టి. ఇక్కడ ఇలాంటి ఇల్లు చూడాలంటే అసలు చాలా కష్టం మీరు, అందుకని ఇంత బయటికి వచ్చాను. ముఖ్యంగా మీకు అసలు ఇలాంటి జీవితం కూడా ఇక్కడ ఉంటుందని చెప్పడానికి కారణం. అలాగే ఇక్కడ మీరు స్లమ్ ఉండదనుకుంటారు, కొన్ని ప్రదేశాల్లో స్లమ్ కూడా ఉంది. టెంట్లు వేసుకొని పడుకుంటారు ఇక్కడ జనాభా. మొత్తం చూడండి, ఇక గార్బేజ్ అంతా ఇదిగోండి ఎట్లా పడేసారో చూసారా. కొన్ని హౌసెస్ ఏమో డిమాలిష్ అయిపోయినాయి ఈ వానలకి, భూకంపాలకి వలన. ఇక వాటిని మరి నిర్మించుకునే శక్తి కూడా వీళ్ళ దగ్గర ఉండదు. కొంతమంది ఏమో ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళకేమో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ అంటే మరొక గొప్ప విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ఇండియన్స్ ఉంటున్నారా, వీళ్ళకి ఆఫీసుల్లో ఇన్సూరెన్స్ కడుతున్నారు కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్, 7వ నెల, తనని ఇండియా పంపించేశారు. తను ఇప్పుడు డెలివరీ అక్కడ అవుతున్నారు కదా ఇండియాలో 2 lakhs 3 lakhs పే చేయాల్సి వస్తుంది, అది వదిలేసేయండి. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నారు తెలుసా, దీనికి మీరు పేరెంట్ మీద ఎలాగైనా మీరు ఇన్సూరెన్స్ కడుతున్నారు కాబట్టి మీ బేబీ పుట్టిన తర్వాత మాకు బర్త్ సర్టిఫికేట్ పంపించండి, ఆ డబ్బులు మేము ఇస్తామని అంటున్నారు. 3 లక్షల రూపాయలు అలాగా. ఈ సర్వీసు ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో, బాగుంది జపాన్లో చూడండి. ఎందుకంటే నేను కూడా శరణ్యాన్ని హాస్పిటల్ జాయిన్ చేశాను, బేబీ అది క్లెయిమ్ అవ్వలేదు, డైరెక్ట్లీ మనీ పే చేసే మేము ఆపరేషన్ చేయించుకున్నారు కదా, శరణ్య డెలివరీ అయ్యారు. మళ్ళీ ఇక్కడ మరొకటి, ఉమెన్ డెలివరీ అవ్వాలనుకుంటే 99% మొత్తం న్యాచురల్ డెలివరీ అంట. చూడండి, సిజరిన్ చెయ్యరంట అసలు. ఎప్పుడు చాలా కష్ట పరిస్థితుల్లో పేషెంట్కి ఏదైనా సమస్య ఉంటేనే, అది చాలా మంచిది. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే తర్వాత ముందు కాలంలో కూడా స్ట్రాంగ్గా ఉంటారు అమ్మాయిలు. ఒకవేళ సిజరిన్ చేయించుకున్న వాళ్ళు ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుంది, నొప్పి వస్తూనే ఉంటుంది. కానీ చెప్పలేములే, అమ్మాయి కండిషన్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, కానీ నార్మల్ మంచిది అంటారు. నిజంగా ఇప్పుడు కొన్ని దేశాల్లో అసలు పెద్ద బిజినెస్ అయిపోయింది ఇదంతా. వాళ్ళు నార్మల్ అయ్యేదాన్ని కూడా కన్విన్స్ చేసి సిజరిన్ చేస్తున్నారు, బిగ్గెస్ట్ మిస్టేక్. దానివల్ల డాక్టర్ ఏమో కానీ ఆ పేషెంట్ లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు మన భారతదేశం లెవెల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందంట. ఇంత నంబర్ 1 కంట్రీలో కూడా జపాన్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు. హాస్పిటల్స్ కూడా మొత్తం వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అండ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఒకవేళ మనం మనీ ఇచ్చి చేయించుకోవాలంటే. కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ బాధ లేదు. మళ్ళీ అసలు కోవిడ్ టైంలో అసలు ఇక్కడ లాక్డౌనే లేదంట. మ్యాక్సిమం అందరూ వర్క్ చేస్తూనే ఉన్నారంట. ఈవినింగ్ 7 నుండి అట్లా బయట కార్స్ తీసుకురాకూడదని చెప్పి ఏదో కొన్ని చిన్న రూల్స్ ఉన్నాయి తప్ప. ఇంకొకటి ఏంటంటే
ఇక్కడ కోవిడ్ టైంలో ట్రీట్మెంట్ కూడా చాలా చాలా తక్కువ అంట చూడండి. కానీ కొన్ని దేశాలు అలాగే కాదు, డాక్టర్లు కొంతమంది స్వార్థానికి పనిచేసి ఆ టైంని బాగా యూజ్ చేసుకొని కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ 10 రూపాయలు అయితే 100 రూపాయలు సేల్ చేయటం ఒక ట్రీట్మెంట్కి. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ బెడ్లు దొరక్క చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపం చాలామంది కుటుంబాలు వాళ్ళు ఎంతో ఇష్టంగా ప్రేమించే వాళ్ళని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ అడవి మొత్తంలో ఈ చెట్టు చాలా చోట్ల ఉంది. సేమ్ కొంచెం మందార పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదిగోండి చూడండి. ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే చెప్పండి. మన వాళ్ళు ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు చాలామంది జపాన్లో. అక్కడ ఒక విండో ఉంది, లోపల పరిస్థితి డోర్ ఓపెన్లో ఉందో లేదనేది నేను ప్రయత్నించలేదు. ఇక్కడ ఒక కర్ర కదిలినా కూడా భయం వేస్తుంది గుండెల్లో. అయ్యయ్యా, లోపల అన్ని సామాన్లు అలాగే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక అద్దం తెరిచి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి చూడాలంటే దెయ్యాల భయం వస్తుంది నాకు. దెయ్యాలు బాబా చూసారా ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయారో. మొత్తం అంతా ఫ్యాను, సోఫా సెట్లు, పిల్లోసు అన్నీ ఉన్నాయి లోపల, ముఖ్యమైన వస్తువులన్నీ. క్లియర్గా ఉందో లేదో నాకు తెలియట్లేదు. ఇదిగోండి ఇది ఒక డూప్లెక్స్ హౌస్ లాంటిది, అప్పటి కాలంలో కట్టింది. లోపల నుండే మెట్లు ఉన్నాయి, ఫ్యాన్లు, సోఫా సెట్లు, టేప్ రికార్డర్లు అన్నీ ఉన్నాయి చూడండి, పెయింటింగ్స్. నిజంగా చెప్తున్నాను, ఆ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భయాన్ని కలిగింది. ఎందుకంటే గోస్ట్ మూవీస్లో ఇలా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల నుండి మనిషి సడన్గా వచ్చి చూస్తారు కదా, అలా ప్యానిక్ అయ్యాను నేను. నిజంగా అంత భయం వేసింది నాకు. ఇదిగోండి ఇక్కడ మెయిన్ డోర్కి వచ్చాను. డోరు కొంతమంది లాక్ వేయరంట ఇక్కడ జపాన్లో. ఇది వేసారో లేదో చూద్దామా. లాక్ వేసే ఉంది. మీకు వినపడదు కానీ ఇక్కడ నేను కాలింగ్ బిల్ కొట్టాను. మరి ఎట్లా సోలారో ఏంటో తెలియదు కానీ కాలింగ్ బిల్ మోగుతుంది, లోపల నుండి సౌండ్ వస్తుంది. ఇట్లా పెట్టి విన్నాను కూడా నేను. ఒక్కసారిగా దెయ్యం వచ్చి నన్ను పట్టుకుంటుందేమో భయం వేస్తుంది, జలదరిస్తుంది నాకు. பயமா இருக்கு போனே உண்மையே சொல்றா, எனக்கு ரொம்ப భయమా இருக்கு. அங்கே పోనాలే ఏదో పేయి ఉంది అని పిడిக்கும். చూడండి నేను ఇప్పుడే చెప్పాను కదా, ఒక ఫియర్ అనేది వచ్చేసింది మొదటిసారి నాకు ఈ అనుభవం. ఇదిగోండి ఎట్లా మొత్తం రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి కలంలో. అలా అద్దాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఎవరు వస్తే మటుకు నా గుండె ఆగిపోయేది. ఇదిగోండి మన భువనికి అయితే చెమట్లు కూడా పట్టినాయి. అతనికి కూడా ఆ ఫియర్ కలిగిందంట, ఏదైనా దెయ్యం వచ్చి పట్టుకుంటుందేమోనని లోపల నుండి. అబ్బా చూడండి, ఒక 70 ఏళ్ళ వయసు ఆయన స్పోర్ట్స్ కార్ నడుపుతున్నాడు చూసారా. ఇక్కడ అదే సక్సెస్ ఏంటో చెప్పమంటారా, గవర్నమెంట్ బాగా వీళ్ళకి ఫండ్స్ ఇస్తుందంట, అలాగే వీళ్ళ పెన్షన్ కూడా ఉంటుందంట. 60 ఏళ్ళ వయసు తర్వాత వీళ్ళు స్పోర్ట్స్ కార్లు కొని ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటారంట ఇక్కడ. ఇదిగోండి అసలు ఇవి స్వచ్ఛమైన ప్రకృతితో ఉన్న అందమైన పల్లెటూర్లు చూస్తున్నారా మొత్తం. ఇప్పుడు ఇంకా వ్యవసాయం మొదలు పెట్టలేదు అనుకుంటా, ఇప్పుడే అక్కడ ఒక పెద్ద ఆవిడ పనిచేస్తున్నారు. ఈ వ్యవసాయ భూముల్లో ఎక్కువగా పెద్దవారే ఉన్నారు, 60 ఏళ్ళ వయసు వాళ్ళు, 70 ఏళ్ళ వయసు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఇల్లు కూడా గమనించారా, ఈ ఇల్లు అన్నీ అంట 100 సంవత్సరాల పైన ఉంటుందంట వయసు. మొత్తం చూస్తున్నారు కదా, పైన్ ట్రీ వుడ్తో నిర్మించారు. ఆ పైన పెంకులు పెరిచిన పద్ధతి కూడా చూడండి. ముఖ్యంగా అసలు ఆ చెట్లు ఉన్నాయి చూసారా, ఆ చెట్లు నాకు చాలా బాగా నచ్చినాయి. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పొలాలు, గట్లు ఇలా ఉంటాయి కాబట్టి ఇదిగోండి వీళ్ళకి చిన్న చిన్న బళ్ళే కావాలి. ఇదిగోండి చిన్న ట్రాక్టరు, అట్లాగే ఒక క్రొక్లైన్ లాగా ఉంది అక్కడ చూడొచ్చు. మరొకటి ఏమో చూడొచ్చు ట్రాక్టర్ కలుపు కట్ చేయడానికి. మధ్యలో ఇంకో చిన్నది ఉంది చూడండి పనిముట్టు. చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ వస్తువులన్నీ. ఇలాగే బ్యాక్ సైడ్లో చూడండి మొత్తం పల్లెటూరు ఇల్లు. ఓహో చెర్రీ బ్లాసమ్ చూడండి ఎంత కిందకు ఉందో, చక్కగా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా రాలిపోతున్నాయి పూలు. బాగుంది కదా అందంగా. ఆల్రెడీ వడిలిపోయినాయి పూలన్నీ చాలా వరకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ చిన్న కార్లు చాలా బాగా ఇష్టపడతారంట. బెంజ్ సింబల్ ఉంది ముందు, అది ఆ కార్కి
అలాగే ముఖ్యంగా నాకు ఈ ట్రీస్ని అసలు ఏమంటారు, ఈ ట్రీస్ నాకు పేరు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో, మొత్తం వుడెన్. ఇక్కడ మనం తలుపులు మనం తెరుస్తాం కదా, ఇక్కడేమో స్లైడ్ ఉంటుంది. ఇక్కడ అదే మెయిన్, అన్ని హౌసెస్ అలాగే ఉంటాయి మ్యాక్సిమం. ఇది చూడండి ఎలా ఉందో ఈ ట్రీ, ఎలా మలుపులు తిప్పారో, చాలా బాగుంది కదా. ఇది ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్నాను. ఈ ఆకులు నెమలి మేత అని చెప్పుకునేవాడిని చిన్నప్పుడు మేము. మొత్తం జపాన్లో ఇదిగోండి, మొత్తం కింద వ్యవసాయ భూములు, 2 ఇరువైపులా ఏమో కొండలు, మొత్తం స్టెప్గా ఎంత పర్ఫెక్ట్గా ఫ్లాట్గా చేసుకున్నారో చూసారా. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా రెడీగా పెట్టుకున్నారు. ఇక ముందు ఈ వింటర్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ వ్యవసాయం ఇక మొదలు పెడతారనుకుంటా ఈ రైతులందరూ. వీళ్ళందరూ పిల్లలకి వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. కరెక్ట్గా వీళ్ళకి వయసు కూడా 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే వ్యవసాయం చేస్తున్నారు. నడుము కూడా పడిపోయి అట్లా వంగి నడుచుకుంటూనే ఇంకా పని చేస్తున్నారంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు. అక్కడ చూడండి ఆ బామ్మగారు ఎంత కష్టపడుతున్నారో అసలు. ఆవిడ లెగిసి నుంచోలేకపోతున్నారు పరిస్థితి. మొత్తం వంగి నడుము పడిపోయింది, ఇక మొత్తం పూర్తిగా వంగి పని చేసుకుంటున్నారు తను వ్యవసాయంలో. అదిగోండి బామ్మగారు నుంచుని పని చేసుకోలేరు కాబట్టి ఆవిడతో పాటు ఒక చైర్ కూడా తెచ్చుకున్నారు. తన ఇంటి దగ్గర నుండి ఒక గొడుగు, పొలంలో గబాల్ని వాన పడితే ఇబ్బంది పడతారని చెప్పి. కొనిచువా ఇండో టూరిస్ట్ చూసారా ఆవిడకి బాయ్ వాళ్ళు ఆశ్చర్యపరిచారు నన్ను బాయ్ చెప్పి ఆవిడ బామ్మగారు. అలాగే చూడండి అంత వయసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గౌరవాన్ని ఎప్పుడూ మర్చిపోరు. తల వంచుకొని మరీ చెప్పి కొనిచువా అని చెప్తున్నారు, నాకు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఆవిడ. ఇదిగోండి ఇదంతా బామ్మగారి భూమి అనుకుంటా. చూడండి ఇక్కడే ఆవిడ మొత్తం వ్యవసాయం చేసుకుని. ఇది స్ప్రింగ్ ఆనియనా, నేను తప్పు చెప్తున్నాను అనుకుంటా. మన రైతులు తప్పకుండా నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పాలి. దీన్ని ఏమని పిలుస్తారు? ఇదిగోండి ఈ మొక్కని ఏమని పిలుస్తారు? అదిగోండి అక్కడ మరొక మొక్క కూడా ఉంది చూడండి. ఆ మొక్క చెప్పగలిగితే అది కూడా చెప్పండి మీరు తప్పకుండా. వెనక పక్క చూడండి మొత్తం కొండ ప్రాంతం ఎంత అందంగా ఉందో. ఇక్కడ మీరు అడిగారు కదా రోడ్లు ఎలా ఉంటాయి పొలాల్లో అని చెప్పి. కొన్ని చోట్ల తారు రోడ్లు ఉంటాయి, కొన్ని చోట్ల ఏమో ఇలా సిమెంట్ రోడ్లు ఉంటాయి పొలాల్లోకి, అలాగే ఇళ్ళలకు కూడా దారి. చాలా ఆశ్చర్యపరుస్తుంది అసలు మాకు ఇక్కడ వ్యవసాయ భూములన్నీ కూడా చాలా చక్కగా డెవలప్ చేసుకున్నారు. చుట్టూత గట్లు కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా వేసుకున్నారో. కొన్ని చోట్ల మొత్తం కాలువల దగ్గర అంతా మట్టి కూలిపోకుండా ఉండడం కోసం రాళ్ళు, ఎట్లా కొండ రాళ్ళని పేర్చుకున్నారు. ఇక్కడ పనిచేసే రైతులకి ఈ పొలాలకి నీరు ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కొండ మీద నుండి నీరు వస్తుంది కదా, ఆ నీరే ఉపయోగిస్తున్నారు. అలాగే చూడండి మొత్తం వాళ్ళే పని చేసుకుంటారు ఎవరి పొలాల్లో వాళ్ళు. ఇదిగోండి అంకుల్ ఇప్పుడే ఒక పక్కనేమో మట్టి అంతా తీసి చూస్తున్నారా, చిన్ని క్రొక్కలేనరు ఎంత బాగుందో చూడండి, క్యూట్గా అది లిల్లీ పుట్లాగా మొత్తం లెవెల్ చేస్తున్నారు అంకులు. కొంచెం అక్కడ ఎక్కువగా మట్టి ఎత్తులో ఉన్నట్టుంది, అవతల పక్క అంతా బాగుంది. ఈ మిషన్ పక్కన యాన్మార్ అంట మిషన్, అది మొత్తం ఇక్కడ ఎక్కువ ఉన్న ఎక్సెస్ ఉన్న మట్టిని అంతా తీసి దాంట్లో వేస్తున్నారు ఆ ట్రక్లో. ఈ కొండ ప్రాంతంలో నడుస్తుంటే ఆ సంతోషమే వేరనిపిస్తుంది. అదిగోండి ఆ గాలి మీకు అర్థమై ఉండాలి. చూసారా ఎంత చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నామని నేను. ఇక్కడ ఎదురు బొంగు చెట్లు మొత్తం ఊగుతున్నాయి. వెనక పక్కన్ని ఇల్లు చూడండి, ఇంకా మొక్కలు, ఇంకా కొంతమంది చాలా గ్రాండ్గా కట్టుకున్నారు, కొంచెం మంచిగా స్థిరపడిన వాళ్ళు అనుకుంటా. కొంతమంది పరిస్థితి ఏం బాగాలేదు. అలాగే ఇక్కడ వెళ్ళేటప్పుడు చూస్తే పేడ అనుకుంటా, జంతువులు పేడ అయి ఉంటుంది మరి ఏంటో, కానీ నల్లగా ఉంది. మీరు కూడా కామెంట్ చేసి చెప్పాలి ఒకవేళ నాకు తెలియంది ఏదైనా చెప్పుంటే మట్టికి. ఇక చలికాలం పూర్తి అయిపోయింది కదా, ఇక మొత్తం వ్యవసాయం చేయటం మొదలుపెట్టేస్తారు. ఇదంతా మొత్తం వరి భూమి చూడండి. వరి ఆల్రెడీ మీకు అర్థమవుతుందా, మిషన్ ద్వారానే కట్ చేస్తారు. ఇక్కడ మిషన్తోనే నాట్లు వేస్తారు అన్నీ. ఇదిగోండి ఇది వాడుతున్నారు చూడండి, పేడే కదా, 100% పేడే ఇది. మనకు గమాలని ఏదైనా మెకానిక్ కానీ ప్లంబర్ కానీ పని ఇబ్బంది వస్తే పరుగులు తీస్తాం కదా ఫోన్లు చేసి రమ్మని చెప్పి, కానీ వీళ్ళు మ్యాక్సిమం వాళ్ళు సొంతంగా చేసుకోవడానికే ప్రయత్నిస్తారంట. అన్ని పనిముట్లు ఇక్కడే ఉంటాయి వాళ్ళ గరాజులో చాలా వరకు, ఇతర దేశాల్లో కూడా.
అప్పుడులో నాకు చాలా బాగా గుర్తు, జపనీస్ టెక్నాలజీ అని చెప్పి ఈ మిషన్లన్నీ చాలా మనం దింపుకున్నాం కూడా, గడ్డి కట్ చేసుకోవడానికి కలుపుకి ఇబ్బంది అవుతుందని. ఇదిగోండి ఇక్కడ ఒక తాత గడ్డి కట్ చేసుకుంటున్నారు. కొనిచివా మొత్తం శుభ్రం చేశారు చూసారా, ఆ మూల నుండి ఈ మూల వరకు. చాలా హార్డ్ వర్కర్స్ మన వాళ్ళు. అదే చెప్తుంటారు భారతీయులు, అమ్మో జపనీస్ కింద పని చేయాలంటే మామూలు మాటలు కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతామని చెప్పి. కొంతమంది ఇంగ్లీష్ పదం కూడా వాడతారు, అమ్మో టార్చర్ రా బాబు అని చెప్పి. ఇళ్ళ ముందు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూలు, చాలా బాగున్నాయి కదా. మీరు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఇక్కడ మురుగు కాలువలు ఎలా ఉంటాయి అని చెప్పి నీళ్ళు చేపలు చూపించండి అని. ఆ సీన్ ఎక్కడో చూసి మీరు అడుగుతూ ఉంటారు అన్నీ. ఇక్కడ ఇలా ఉంటాయి చూడండి మురుగు కాలువలో, పల్లెటూరుల్లో. కానీ నీళ్ళు మట్టికి చూడొచ్చు ట్రాన్స్పరెంట్గానే ఉన్నాయి, ప్యూరిటీగానే ఉన్నాయి, మురుగుగా లేదు. ఆ కాలువలో మొత్తం అంతా పాచి ఉంది తప్ప. ఎక్కడ చూసినా కూడా ఇలా కాలువలు ఉన్నాయి చూడండి. కొన్ని పైప్ లైన్లు కూడా ఉన్నాయి. ఇలా వాటర్ డైవర్ట్ చేయడం కూడా బాగుంది. కొండల్లో నుండి వచ్చిన నీరుని ఉపయోగించుకోవచ్చు, చక్కగా డైరెక్ట్గా వచ్చేస్తాయి పొలాల్లోకి. ఈ పల్లెటూరులన్నింటికి ఒక చిన్న టౌన్ ఉంది, అందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుంటారు. అదిగోండి అక్కడేమో పెట్రోల్ బంకు, ఇక్కడేమో చూడండి ఒక ఏదో కానీ ఒక కంపెనీ ఉంది చూడొచ్చు. ఆ కంపెనీ పక్కనే అక్కడ చూస్తే హార్డ్వేర్ షాపు, మొత్తం ఆ సామాన్లన్నీ అక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ చూస్తే ఏమో కిరాణా కొట్టు అనుకోండి, అదిగోండి డిపార్ట్మెంట్ స్టోరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫ్యామిలీ మార్ట్. అలాగే 7/11 వచ్చి 24 hours ఉంటాయి. కన్వీనియన్స్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎమర్జెన్సీలో ఇక్కడికి వచ్చి మనం నైట్ కూడా టైం స్పెండ్ చేయొచ్చు, ఏం కావాలంటే తినచ్చు, ఉండొచ్చు. అసలు ఏం చూశారు కదా ఇప్పుడు దాకా, పల్లెటూర్లు కూడా అంత శుభ్రంగా ఉన్నాయంటే చూడండి, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాకు. ప్రతి ఒక్కళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మనలో ఒకటి, మనం తిన్నాక ఫుడ్ తెచ్చుకున్న తర్వాత బిర్యానీ తెచ్చుకున్నాం, కవర్లో పెట్టిస్తారు కదా, ఒక ప్లాస్టిక్ కవర్లో సంథింగ్ ఏదో ఒకటి. ఆ ప్లేట్ని మనం తిన్నాక పడేస్తాం కదా, ఇలా పడేయరంట. ఆ ప్లేట్ని కూడా, పాడేసే ప్లేట్ కూడా చక్కగా కడిగి శుభ్రంగా దాన్ని డ్రై అయిన తర్వాత డస్ట్బిన్లో పడేస్తారంట. ఎన్ని రూల్సో చూడండి. ఏదో కానీ పెద్ద సమస్య వచ్చినట్టుంది. అదిగోండి చూసారా, నీరు తీసుకెళ్తుంది హెలికాప్టర్. ఎక్కడో కానీ ఫైర్ అయినట్టుంది ఫారెస్ట్లో, కానీ లేకపోతే ఇల్లు అయినా తగలబడుతూ ఉండుండొచ్చు. ఒక రౌండ్ ఇల్లు వచ్చింది, మళ్ళీ వెళ్తుంది ఇప్పుడు వెనక్కి. ఆ కింద చూస్తున్నారు, ఆ తొట్టి వచ్చి నీళ్ళ తొట్టే అది. అడవిలో నుండి ప్రయాణిస్తున్నప్పుడు ఇదిగోండి ఈ చెరువులు చూసి చాలా బాగా ఆశ్చర్యపోయాను. నీరుని చూసారా ఎలా స్టాక్ చేసుకున్నారో, ఒక చెరువులాగా ఏర్పరిచి. అదిగోండి అక్కడ పైపుల్లో నుండి పైనుండి వస్తుంది కొండలో నుండి నీరు. ఇక్కడ మళ్ళీ ఓవర్ఫ్లో అయిన తర్వాత ఈ చెరువు ఒక లెవెల్కి నిండిన తర్వాత నాకు తెలిసి ఒక 50 మీటర్ల లోతో ఎంతో ఉండుండొచ్చు ఈ చెరువు ఇక్కడ కొండల్లో. ఇట్లాగా కిందకి నీరంతా చూసారా ఓవర్ఫ్లో అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే కింద మరొక చెరువు నిర్మించారు, బాగుంది. ఇలా ఉండటం వల్ల వీళ్ళకి ఇళ్ళకి ఇక్కడ చాలా పల్లెటూర్లు ఉన్నాయి కదా, ఆ పల్లెటూరులో వాళ్ళు ఈ నీళ్లు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు స్నానాలకు కానీ, ఇంట్లో ఏదో ఒక పనులు చేసుకోవడానికి కానీ. ఇదిగోండి ఈ చెరువు కూడా నిండింది చూసారా, ఇది కూడా నిండినాక ఓవర్ఫ్లో అయితే అక్కడ కిందకి వెళ్ళిపోతాయి వాటర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రైతుల మట్టికి ఐడియాస్ మట్టికి సూపర్ ఉంటాయి. ఎన్ని జనరేషన్స్ మారి ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా రైతు దగ్గర నుండి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు మనం, ఒక టెక్నిక్. ఇక బయటంతా పల్లెటూరులో అంతా స్టోర్ రూమ్లు ఇలా ఉంటాయి చూడండి. కొంతమంది కట్టెలు కూడా ఇక్కడ సేల్ చేస్తారనుకుంటా. అన్ని రకాల కట్టెలు అక్కడ చూడండి బాక్సుల్లో పేర్చి ఉన్నాయి, కరెక్ట్గా రెడీ చేసుకుని. ఇక్కడికి వచ్చి కొంతమంది కొనుక్కుంటారనుకుంటా కట్టెలు కూడా కావాల్సిన వాళ్ళు. జపాన్ పల్లెటూరులు చాలా బాగా నచ్చినాయి. ఇదిగోండి మంచు అంతా కరిగిపోయిన తర్వాత ఇక చెట్లు మళ్ళీ ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. ఇవేవో కానీ ఫ్రూట్స్ అనుకుంటా, యాపిల్ అయితే కాదు, ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చు. చూడండి ఇంకా పైకి కొండలు ఎట్లా వెళ్తున్నాయో దారులు. నిజంగా అసలు ఈ పల్లెటూరులు అంతా స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎంత చల్లగా ఉందో. సాయంత్రం సమయం ఇప్పుడు 4 అవుతుంది. ఇదిగోండి మొత్తం పల్లెటూరులు కూడా చూడవచ్చు. మంచిగా ఇళ్ళన్నీ కొంచెం డెవలప్డ్గానే ఉన్నాయి, కానీ జనాలే లేరు, ఎవ్వరూ లేరు. ఇప్పుడే బామ్మగారు వచ్చి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి పల్లెటూరుకి ఇట్లా ఉంటుందంట ఒక డబ్బాలాగా. ఈ డబ్బా చూసి ఏమనుకుంటున్నారు, ఇది కుప్ప వేసే ఒక ప్రదేశం. ఎందుకు ఇట్లా ఒక కేజీ లాగా పెట్టారనుకుంటున్నారు? ఇక్కడ మొత్తం అడవి కదా, జంతువులు అట్లాగే జింకలు మరియు పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయంట. ఆ ఉడతలు జంపింగ్ ఉడతలు అవి కూడా వచ్చి మొత్తం బయట ఉంటే కెలికి మొత్తం పాడు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్క పల్లెటూరులో జపాన్లో ఇట్లా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి గార్బేజ్ని ఇదిగోండి చూసారా
ఇక్కడ అన్లాక్ చేసి అదిగోండి లోపల చూడవచ్చు. మొత్తం గార్బేజ్ అంతా సెగ్రిగేట్ చేశారు చూసారా, సెగ్రిగేట్ చేసి ప్లాస్టిక్ అంతా ఒక చాట, ఫుడ్ అంతా ఒక చాట. ఇదిగోండి పైన అన్నీ చూడండి ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఒక చాట, ఎంత ఆర్డర్లో పెట్టారో చూసారా, పర్ఫెక్ట్. అసలు నీట్నెస్కి మటుకి బిరుదు ఇవ్వాలంటే వీళ్ళ తర్వాతే. అలాగే చూడండి పొలాలు కూడా ఇప్పుడే నీరంతా వదిలి మొత్తం పాదులంతా తడిపారు. ఇక ముందు నాకు తెలిసి ఒక్కసారి కలుపు తీసేసి మరి దమ్ము చేస్తారో తెలియదు, లేకపోతే కవర్ వేస్తారో మరి, తర్వాత కవర్ వేసి ఇక వ్యవసాయం మొదలు పెడతారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ ప్రాంతం అంతా మొత్తం ఇక పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు చాలా ఎక్కువగా చూస్తా కదా, ఇలాంటి వైల్డ్ ఫారెస్ట్లో నడిచి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత బాగుందో చూడండి. లోపలికి వెళ్దాం సరదాగా. ఈ పైన్ ట్రీస్లో ఉండి నడుచుకుంటా, ఓహో ఈ ఎక్స్పీరియన్సే వేరు. కానీ ఒక పక్క ఎక్కడైనా పైతాన్ ఉందేమోనని చెప్పి భయం వేస్తుంది. ఈ పైతాన్లు ఒక్కసారిగా వచ్చి మీద పడతాయి. అమ్మో, చల్లటి బ్రీజ్ తగులుతుంది నా శరీరానికి, చర్మానికి. ఎంత బాగుందో మీరే చెప్పాలి. ఇలాంటివి ఊటీ కొడైకెనాల్లో కూడా ఉంటాయి. మన అప్పట్లో పాత సినిమాల్లో బాగా ఈ చెట్ల మీద దగ్గర తీసేవాళ్ళు వీడియోస్. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంది కదా. వావ్, ఎంత డీప్ ఫారెస్ట్గా ఉందో చూడండి. సేమ్ లినార్డో డికాప్రియోది ఒక మూవీ ఉంది. తను అమెరికన్ ఇండియన్ని పెళ్లి చేసుకుంటాడు, సూపర్ ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమా వల్లనే తనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అప్పుడు దాకా ఆస్కార్ అవార్డు రాలేదు. అది గుర్తొస్తుంది నాకు. దాంట్లో తనని ఎలుగుబంటి అటాక్ చేస్తుంది. మంచి సినిమా చూసారా, సూపర్ ఉంది కదా. నాకు అర్థమైంది ఇప్పుడు హైకింగ్ చేసేవాళ్ళు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఎంత ఇష్టపడతారో అసలు కొండల మీదకి ఎక్కడానికి, ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి. అదిగోండి అక్కడ నీళ్ళన్నీ వస్తున్నాయి, కిందకి ప్రయాణిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి, వాటర్ ఫ్రెష్గా. ఇప్పుడు మళ్ళీ సిటీకి వచ్చేసాము మేము. అక్కడ పల్లెటూరు నుండి సాయంత్రం చీకటి పడుతుంది, మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి ఇక్కడ ఒక మొత్తం షాపింగ్ మాల్ ఉంది కదా, ఈ మాల్లోకి వెళ్తున్నాము. ఏదో రీసెంట్గా రేబన్ గ్లాస్ ఒకటి రిలీజ్ అయిందంట కదా, దాంట్లో కళ్ళజోడుతో కెమెరా కూడా ఉంటుందంట. ఒక స్పై కెమెరా లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పి మన భవని చెప్తున్నాడు. అసలు అది ఈ షోరూంలో ఉందా లేదా అని చెప్పి చూడటానికి వెళ్తున్నాం. ఈ షాపింగ్ మాల్స్లో ఉన్న రేబాన్ షోరూమ్కి వచ్చాం. సూపర్ ఉంది చూడండి. దాంట్లో అన్నీ బ్యూటిఫుల్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి, మంచి బాగా ఖరీదైనవి అనుకుంటా. ఎంత నీట్గా పెట్టారో చూడండి, డిస్ప్లే మట్టికి అదిరిపోయింది. బ్యాడ్ లక్, లోపల రేబన్ షోరూంలోకి వెళ్ళినాక యూకే అలాగే అమెరికాలో తప్ప ఇక్కడైతే మా జపాన్ మట్టికి యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అట్లా కళ్ళజోడు పెట్టేసుకుని కెమెరాతో మీరు ట్రైన్లో వీడియో షూట్ చేస్తే మాకు చాలా షైగా అనిపిస్తుంది, ఎంబారెసింగ్గా అనిపిస్తుంది అంటున్నారు. ఇంటికి రాగానే నా ఫ్రెండ్ చెప్తున్నారు, ఈ ఫ్లవర్ నేను ఫారెస్ట్లో చూశానని చెప్పాను, అసలు ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిదంట. అసలు ఈ ఫ్లవర్ మన ఇండియా వెళ్తున్నారు మిత్రుడు, ఈ కొనుక్కుని వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్తున్నారు. మేడ్ ఇన్ జపాన్. అలాగే లోపల చూసారా, ఇక్కడ లోకల్స్ కూడా ఎంతో ఇష్టంగా చేత్తో కలుపుకొని తినాలని చెప్పి వీడియోలు చూస్తూ మరీ ట్రై చేస్తున్నారు చేత్తో కలుపుకొని తినడానికి. మంచి విషయం కదా. ఇప్పటిదాకా స్టోరీ తెలుసుకున్నారు కదా మీరు హౌసెస్ గురించి మొత్తం. ఇక్కడ ఆ హౌసెస్ని గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా కూడా ఇస్తారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి మనం కడితే సరిపోతుంది గవర్నమెంట్కి. కొంతమంది ఫారినర్స్ కూడా చాలామంది ఇక్కడ ఈ దేశంకి వచ్చి ఆ హౌసెస్ తీసుకొని స్టే చేస్తున్నారు కూడా. ఇది చాలా బాగుంది కదా. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్ కూడా. ఫ్రీ హౌసెస్ జపాన్లో సంపాదించడం అంటే అంత ఈజీ కాదు, బట్ దానికంటూ ఒక పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది. అలాగే నాకు జపాన్లో నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ రెస్టారెంట్ వచ్చేసాను, మన ఇండియన్ థంజాయ్ మీల్స్కి. వదినం ఇప్పుడు దాకా ఇక్కడ దాకా పెట్టేశారు, పీకల దాకా భోజనం. ఇంకా కొంచెం కూడా లోపలికి వెళ్దు, జస్ట్ లోపలికి వెళ్ళి అన్న కనపడి హాయ్ చెప్పి కాసేపు కూర్చొని ఇక్కడ నుండి బయలుదేరి మళ్ళీ హాస్టల్కి వెళ్తారు. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.